ఓం శ్రీ గురుభ్యో నమః. బలికి సిద్ధం చేసిన మేకపిల్ల అక్కడ కట్టిన తోరణపు ఆకులను చూచి తనకు ఆహారం సిద్ధం చేస్తున్నారని సంతోషపడుతుంది. ఎవరైనా కాదని చెప్పినా అది పట్టించుకోదు. వాళ్ళ ఆహారానికి తనను సిద్ధం చేస్తున్నారనే సత్యాన్ని అది మరచిపోతుంది. ఆకలి, ఆశ, ఆకర్షణ, కోరిక, వాంఛ ఇవన్నీ విమర్శనను చంపివేస్తాయి, విశ్లేషణను పూడ్చిపెడతాయి. ఓ పాడుపడిన మర్రి తొర్రలో వందలాది చిలుకలు నివసిస్తున్నాయి. ఇది గమనించిన ఓ వేటగాడు వేకువనే వచ్చి ఆ చెట్టుకు చేరువలో వలపరిచి కొన్ని గింజలు దానిపై చల్లి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. గింజల కోసం వాలిన చిలుకలు వలలో చిక్కుకోవటం, వేటగాడు వచ్చి ఒక్కొక్కటి తీసి వేరుపరిచి తన సంచిలో వేసుకోవటం ఆ వైపుగా వెళుతున్న సాధువు చూచాడు. వాటి గతి తలచుకొని జాలిపడిన సాధువు వేటగాని వద్దకు వచ్చాడు. మంచి మాటలు చెప్పాడు. వాటిని వదిలిపెట్టమని ప్రాధేయపడ్డాడు. కోరకో కాసుకో తప్ప దేనికి లొంగని ఆ వేటగానికి తన జోలెలో ఉన్న సర్వాన్ని సమర్పించి చిలుకలను వదిలిపెట్టడానికి ఒప్పించగలిగాడు. నేడు తప్పించుకోగలిగినా రేపైనా అవి నా వలకు చిక్కేవే, నా చేత చచ్చేవే. నవ్వుకుంటున్న వేటగాని మాటలు విని సాధువు చెలించిపోయాడు. చిలుకలలో చైతన్యం కలిగించాలని, అప్పుడే అవి చిక్కకుండా తప్పించుకోగలవని భావించి కొన్నింటిని తన చేతుల్లోకి తీసుకొని తల నిమురుతూ ప్రేమగా చెబుతున్నాడు. చిలుకల్లారా జాగ్రత్త, వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, గింజలు చల్లుతాడు, ఆశపడి వాలారో జీవితం చేజారిపోతుంది. ఇలా పక్షులన్నింటినీ చేతుల్లోకి తీసుకొని ప్రేమగా చెబుతూ స్వేచ్ఛగా వాటిని వదిలి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే మరునాడు వేటగాడు వచ్చి వల పరచడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆ అలికిడికి చిలుకలన్నీ గాలిలో ఎగిరాయి. చిలుకలలో కొన్ని ఇలా పలుకుతున్నాయి: చిలుకల్లారా జాగ్రత్త, వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, గింజలు చల్లుతాడు, ఆశపడి వాలారో జీవితం చేజారిపోతుంది. వేటగాడు ఆశ్చర్యపడ్డాడు. ఇవి తనకు చిక్కవు అనుకున్నాడు. వల సర్దుకొని మరొక చోటికి వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాక మరలా వచ్చాడు. మరలా ఇదే అనుభవం. ఇంకొన్ని రోజుల తర్వాత ఓ రోజున వేటగానికి ఎక్కడా ఏ ఆహారము చిక్కలేదు. చేసేదేమీ లేక ఈ చెట్టు దగ్గరికే వచ్చాడు. ఏదైనా ఒక చెవిటి చిలుక ఉండవచ్చునేమో, అవి మిగతా చిలుకల మాటలు వినకుండా అది చిక్కవచ్చునేమో అనే నమ్మకంతో వల పరిచాడు. దూరంగా వెళ్ళి నిలిచాడు. అలా పలుకుతూనే ఉన్నాయి చిలుకలు, ఎగురుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత ఈ ఎగురుతున్న చిలుకలన్నీ కలిసి ఒకేసారి వల మీద వాలాయి. వాలి అక్కడ వేసినటువంటి గింజలు తింటూ ఉన్నాయి. మధ్య మధ్యలో తల ఎత్తి చూస్తూ ఉన్నాయి. మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నాయి. చిలుకల్లారా జాగ్రత్త, వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, గింజలు చల్లుతాడు, ఆశపడి వాలారో జీవితం చేజారిపోతుంది అంటూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి. వచ్చిన ప్రమాదాన్ని గుర్తించలేకున్నాయి. వేటగాడు ఆశ్చర్యంతో నవ్వుకుంటూ ఉన్నాడు. ఇవి సాధువు మాటలు పట్టుకున్నాయి కానీ ఆయన భావాన్ని విడిచిపెట్టాయి, నేడు వలలో చిక్కాయి. ఈ సత్యం ఆదిలోనే తెలిసి ఉంటే ఆనాడే వల పరిచి ఉంచేవాణ్ణి అనుకుంటూ సంతోషంగా చిలుకల వద్దకు వస్తున్నాడు. వలలో చిక్కిన చిలుకలు వేటగాడిని చూసి ఎగరలేక గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాయి. పెద్దలు చెబుతుంటారు పిల్లలకు, లోకం అలా ఉంది, ఇలా ఉంది, జాగ్రత్త అని. పిల్లలు తమకన్నా చిన్నవారికి చెప్తూ ఉంటారు, లోకం అలా ఉంది, ఇలా ఉంది, జాగ్రత్త అని. ఈ చెప్పే వాళ్ళల్లో చాలామంది ఇటువంటి వలల్లోనే చిక్కుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వివేక చూడామణిలో ఆదిశంకరుల వారు అంటారు, కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహతా పంచభిరేవ పంచ ఏక ప్రమాదీ స కథం న హన్యతే యస్సేవతే పంచభిరేవ పంచ. శబ్దానికి లొంగి లేడి వేటగానికి చిక్కుతుంది. స్పర్శ సుఖంతో లోకాన్ని మరచి ఏనుగు మావటివాడికి పట్టుపడుతుంది. వెలుగుకు ఆకర్షితమై
మిడుత నిప్పుల కొలిమిలో దూకి తనువు చాలిస్తుంది. మకరందానికి మైమరచి పువ్వు మీద వాలిన తుమ్మెద సర్వాన్ని మరచి పువ్వు ముడుచుకోవటంతో తనువు చాలిస్తుంది. ఎరకు ఆశపడి చేప మరొకరికి కూరగా మారుతుంది. ఒక్కొక్క ఇంద్రియానికి లొంగితేనే ఇలా నశిస్తుంటే పంచేంద్రియాలకు చిక్కిన వారు పతనానికి ఎంత చేరువలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా? పేపర్లలో ఓవైపు సినిమాల వల, మరొక వైపు క్రీడల వల, మధ్య మధ్యలో ఆడపిల్లలతోనో అందమైన హీరోలతోనో ప్రకటనల వల, దారి వెంట తినుబండారాల వల, ఇంటి ముందు పోస్టర్ల వల, వీధులలో అరువు తెచ్చుకున్న వస్తువులతో యువతీ యువకుల వల. ఇన్ని వలలు తప్పించుకొని నేడు బ్రతకగలుగుతున్నవారు ఎంత గొప్పవారో కదా. 2019వ సంవత్సరంలో రైల్వే ఫోర్సు సుమారు 16,457 మంది పైన చిన్నారులను కాపాడారు. వీరిలో ఎక్కువ మంది అంటే సుమారు 13,000 మంది పైన రకరకాల కారణాలతో ఇంట్లో నుండి చెప్పుడు మాటలు విని పారిపోయిన వారే. 2001 నుండి 2015 మధ్య 20,000 మంది తీవ్రవాదుల దాడిలో మరణిస్తే 79,189 మంది ప్రేమ కారణంగా చనిపోయారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. సుమారు 2,60,000 మంది కిడ్నాపులకు గురయ్యారు. సంవత్సరానికి 5,000 మంది పైన ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకోవటం భారతదేశంలో మనం చూస్తున్నాం. శంకరన్ రిపోర్ట్ ప్రకారం 4 ఏళ్లలో సుమారు 3 నుండి 4,000 మంది లవ్ జిహాద్కు గురై జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ సృష్టించి పరిచయాలు పెంచుకొని సుమారు 100 మంది పైన ఆడపిల్లల్ని తన వైపు త్రిప్పుకొని ఆ తరువాత బ్లాక్మెయిల్ చేసినటువంటి ఉదంతం మనకు విజయవాడ పరిసరాల్లో మనం చూసాం. 2018వ సంవత్సరంలో బిఎస్ఎఫ్ జవాన్ని హనీ ట్రాప్ చేసి దేశ రహస్యాలు తెలుసుకోవటానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం కూడా మనకు తెలుసు. ఆశలు, ఆకర్షణలు, వాంఛల వెంట మనిషి పరిగెడుతూ అదే ప్రేమ అని భ్రమపడుతూ తల్లి, తండ్రి, గురువు, పెద్దల ప్రేమను దీనికోసం బలిపెడుతూ బ్రతుకును గతుకుల గుంతలుగా మార్చుకుంటోంది నేటి యువత. ఈ చిలుక కథ నుండి ఈ యువత ఎంతైనా నేర్చుకోవలసింది ఉంది. ఆకలి, ఆశ, ఆకర్షణ, కోరిక, వాంఛ ఇవన్నీ విమర్శనను చంపివేస్తాయి, విశ్లేషణను పూడ్చిపెడతాయి అనే సత్యాన్ని మరొకసారి గుర్తు చేస్తూ నేటి యువత సరైనటువంటి దారిలో నిలబడి ఈ దేశానికి వెన్నెముకగా నిలబడాలి అని చెప్పి వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించాలి అని, వారి కుటుంబాలలో ఆ వెలుగు మరింతగా కనిపించాలి అని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతి, ఓం తత్సత్.